నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాత్రనక పగలనక రక్తాన్ని చెమటగా దారపోసి 6 కాలం కష్టించి అప్పులు సాగు చేసిన పంటలు 6-వే జాతీయ రహదారి నిర్మాణంలో అధికారుల మితిమీరిన నిర్లక్ష్యం కారణంగా 10 లక్షల రూపాయలు విలువ చేసే పంటలు కుళ్ళిపోయి తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని చిన్నాయిపల్లి గ్రామ సమీపంలో జరుగుతున్న 6-వే జాతీయ రహదారి నిర్మాణం పనులు అధికారుల అనాలోచిత నిర్ణయాలు కారణంగా రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ ప్రాంత రైతులు సతమతమవుతున్నారు. రైతులు తమ పంటలు దెబ్బతిని తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని, తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతుల కష్టాలపై 1TV స్పెషల్ ఫోకస్. ఏ అధికారులు రావడం లే, ఎన్ని వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు రాకపోయి రోడ్డు వాళ్ళు రాకపోయి ఎంత లోతున్నాయి నీళ్ళు మట్టి 30 అడుగులు తోలిందే గాని లోగో కింద మోరీలు అయితే పెట్టలేదు. ఈ పంట వల్ల మేము చాలా నష్టపోయినాం సార్. ఈ కంది పంటకంతా నష్టము ఈ ప్రభుత్వం మరి కట్టిస్తుందో, మరి ఆ 6 లైన్ వాళ్ళు కట్టిస్తారో, మా నీళ్లు పోవడానికి మరి ఎవరు చేస్తారో ఏమో అర్థం కావడం లేదు సార్. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే భూసేకరణపై మొన్నటి వరకు నాణ్యవేత వైఖరి అవలంబించిన రాష్ట్ర ప్రభుత్వం చివరికి భూముల్ని సేకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. బలవంతంగానైనా పేదల భూముల్ని లాక్కునేందుకు రంగంలోకి దిగింది. దీనికి గాను డిప్యూటేషన్పై రెవెన్యూ శాఖ నుంచి డిప్యూటీ కలెక్టర్ల నియామకాలు కూడా చేపట్టింది. బుధవారం 4 డిప్యూటీ కలెక్టర్లను భూసేకరణ కోసం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంతో ఒప్పందం ప్రకారం ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి భూమిని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాలి. గుంటూరు జిల్లాలో 32 గ్రామాల పరిధిలో 4035 ఎకరాలు, ప్రకాశంలో 66 గ్రామాలకు చెందిన 8998 ఎకరాలు, వైఎస్ఆర్ కడపలో 31 గ్రామాల్లోని 2771 ఎకరాలు, కర్నూలు జిల్లాలోని 45 గ్రామాలకు చెందిన 4284 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 24 గ్రామాల పరిధిలో 2542 ఎకరాల భూమి తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మండలం చిన్నాయపల్లె గ్రామం సిద్ధవరం పంచాయతీ మాది. ఆ చిన్నాయపల్లెలో 7/1, 7/3 సర్వే నెంబర్లలో 4 సర్వే నెంబర్, 2 సర్వే నెంబర్, ఈ అన్ని సర్వే నెంబర్లు మొత్తము ఈ 6-వే రోడ్డు వేసి వారికి బ్రిడ్జీలు కట్టనందువల్ల ఈ వాటర్ నిలబడిపోయి మేము వేసుకున్న దొండ పందిర్లు 4 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరా ఖర్చు వస్తూ ఉంది. మొత్తం పంట నోటికొచ్చే టైంలో ఆ నీళ్లు వచ్చి ఇప్పుడు వారం రోజులైన వర్షం పడతా ఉండి పంట అంతా నాశనం అయిపోయి పూత రాలిపోయి చెట్లన్నీ ఎండిగలిపోయినాయి. ఇంతవరకు ఏ అధికారులు రాలేదు. ఇవాళ కంది పంట, మొక్కజొన్న, పొగాకు, వరి నీళ్లు దొల్లిపోయినా కానీ ఏ అధికారులు వచ్చి కూడా ఆ నీళ్ళు బయటికి పంపించడానికి కానీ వీడికి వచ్చినా కానీ చేలోకి వచ్చినా ఎంత స్మెల్ వస్తుందంటే మేమే చెప్పుకోలేకున్నాము. 6-వే రోడ్డు వాళ్ళు ఎంత ఇప్పటికీ 10-15 సార్లు చెప్పినా కానీ ఇంతవరకు వాళ్ళు వచ్చి ఈ నష్టపరిహారం కానీ ఈ నీళ్లు బయటికి పంపించేదానికి కానీ ఏ అధికారులు కూడా మా దగ్గరికి రావడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు లెక్క చేయడం లేదు మమ్మల్ని. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంతవరకు ఏ అధికారులు రావడం లేదు. ఈ నష్టపరిహారం చూస్తే మేము అసలు ఇక్కడ జీవిస్తామా జీవించలేమా అనే విధంగా ఉంది. 10 లక్షలు ఒక్కొక్క రైతుకు నష్టమవుతా ఉంది అంటే అర్థం చేసుకోండి. ఎవరే కానీ ఇంతవరకు ఏ అధికారులు రావడం లేదు. ఇప్పటికి కూడా మోకట్లోతు నీళ్ళు ఉన్నాయంటే చెప్పుకోవడానికి మేమే ఇబ్బంది పడుతున్నాము. ఈ 6-వే రోడ్డు రాకుండా ఉంటే మాకు ఈ సమస్య రాదు అసలు. ఈ రోడ్డు రావడం వల్లనే వాళ్ళు బ్రిడ్జీలు ఉన్నా కానీ ఇంతవరకు కట్టలేదు. ఏమడిగినా కానీ చేస్తామంటున్నారు కానీ 30 అడుగులు మట్టి హైట్ వేసినా కానీ ఇంతవరకు కూడా. అనంతపురం విజయవాడకు 6-వే జాతీయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల నిర్మాణంలో వాకులకు, వంకలకు, కాలువలకు ఉన్న బ్రిడ్జిలను పూడ్చివేసి కొత్త బ్రిడ్జిలను నిర్మాణం చేయకుండా రోడ్డు పనులు చేస్తున్నారు. దీంతో సమీపంలోని కొండలపై పడిన నీరంతా ఎటు పోలేక పొలాల్లోకి వచ్చి చేరింది. దీంతో చిన్నాయిపల్లి సమీపంలో సర్వే నెంబర్ 7-3, సర్వే నెంబర్ 4-1-2-3లో దాదాపు 10 ఎకరాల్లో దొండ పందిరి పంట, వరి, పొగాకు, కంది, మొక్కజొన్న పంట పొలాల్లో నడుములోతు నీరు చేరింది. పంటలు కుళ్ళు నిలువున పోయింది. 10 లక్షల రూపాయలు విలువ చేసే పంటలు కుళ్ళిపోయాయని, మా అప్పులు
ఏ విధంగా తీర్చుకోవాలని రైతులు వెంకటరమణ, లక్ష్మీదేవి, వెంకట సుబ్బమ్మ, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, చెన్నయ్యలు వాపోతున్నారు. మాకు ఎవరు నష్టాన్ని కట్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 6వే అధికారులు కానీ, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు కానీ తొంగి చూడలేదన్నారు. జిల్లా కలెక్టర్ మాకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యలు తప్పవన్నారు. మాది సిద్ధారం పంచాయతీ చిన్నాయపల్లె గ్రామము. మేము రైతులం సార్. మాకు ఇట్లా మొక్కజొన్న, కంది, దొండపందిలి, ఈ వరి ఇవన్నీ చాలా ఎండిపోయినాయి సార్, నీళ్ళల్లో కుళ్ళిపోయినాయి. ఈ 6వే రోడ్డు వేయడం వల్ల వాళ్ళు బ్రిడ్జీలు 2 చోట్ల ఎస్టిమేషన్ ఉండి కూడా వాళ్ళు కట్టలేదు. ఈ వాటర్ అంతా కొండ నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ నీళ్ళు స్టాక్ అయ్యి మా దొండపందిరి, కంది, మొక్కజొన్న అంతా కుళ్ళిపోయింది సార్. మీరు దయచేసి మీరు వచ్చి చూసుకోండి. మరి మాకు ఏది న్యాయం చేసినా, ఎవరు ఏ అధికారులు వచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. వీళ్ళు రోడ్డోళ్ళు కూడా ఇప్పటికి బేస్తామంటారే కానీ దాన్ని తీయలేదు. పంట అంతా నాశనం అయిపోయింది. 10 లక్షలు వచ్చే పంటను ఇబ్బంది పడి మేము పండుకొని రాత్రిపూట నిద్ర కూడా రావడం లేదు సార్. మాకు ఇప్పుడు ఏడుపే కొదవైంది. మరి ఏం చేయాలనో మీరు ఏదో న్యాయం చేయండి సార్. మాకు గ్రామం వందున 6వే లైన్ రోడ్డు వేయడం వలన మా దొండ చెట్లు 1 ఎకరా కంది, వరి, మొక్కజొన్న అంతా పాడైపోయింది. ఈ బ్రిడ్జిలు కట్టడం పోకున్నా మాకు ఇలా ఇబ్బంది కలుగుతుంది. ఏ అధికారులు రావట్లేదు, ఏ సారోలు రావలేదు. వచ్చి మమ్మల్ని మా పొలం చూసుకొని వాటర్ ఉండడం వలన మా ఇబ్బందులు 3-4 కుటుంబాలు బతికే రైతు పైరు ఇది. అధికారులు వచ్చి చూసుకొని మాకేదో ఒక న్యాయం చేయాలి. గ్రామం సిద్ధవరం పోస్టు. ఇక్కడ 6వే లైన్ వేయడం వల్ల మా భూములు మేమిచ్చి మాకు నీళ్లు నిలబడి మా పంట నష్టం చేసినారు. మేము అప్పుడు రిజిస్టర్ భూములే తక్కువ రేటుకి ఇచ్చినందుకు మాకు గవర్నమెంట్ ఇటు చేసింది. మా పంట అంతా నష్టం అయిపోయింది. నీళ్లు నడమల లోతు నీళ్ళు అన్ని నిండుకొని ఉన్నాయి. మేము ఇప్పుడు ఏ రకంగా బతకాలి సార్? మీరు ఇటు చేస్తే మాకు పైపు లైన్ వేయకుండా ఎగ్గొట్టి రోడ్డు ఏమో మీరు పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు వచ్చిన సారోళ్ళు పలకరియడం లేదు. అన్ని నీళ్ళన్నీ నిండుకొని ఉన్నాయి. మేము ఏ రకంగా బతకాలి సార్? ఇట్లా చేస్తే ముందుగానే లైన్ యాడ బ్రిడ్జిలు 2 సార్లు లైన్ ఉన్నాయని చెప్పిండ్రు. ఒకసారి కూడా వేయలేదు సార్. నీళ్ళన్నీ నిండుకొని ఉన్నాయి సార్. మేము ఏ రకంగా బతకాలి? మా వరి అంతా మునిగిపోయింది సార్. ఆ వల్ల వరి అంతా మునిగిపోయి నీళ్ళకి కొట్టుకొని పోయింది సార్. నీళ్ళన్నీ అన్ని ఇంతవరకు మామిడి చెట్లు, అన్ని దొండ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి సార్ దీంట్లో. అయినా పట్టించుకోవడం లేదు వాళ్ళు. ఇప్పటికి వారం అవుతుంది సార్ నీళ్లు నిండుకొని. ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు పట్టించుకోలే. మళ్ళీ రోజు గుంటూరు మినహా మిగిలిన 4 జిల్లాల్లో అటవీ భూమి 4009 ఎకరాలు కావాలి. భూసేపాన్ని చేపట్టేందుకు ఈ ఏడాది జూలైలో ప్రయత్నించిన ప్రభుత్వానికి అన్ని చోట్ల వ్యతిరేకత ఎదురైంది. పెగ్మాకింగ్కి వెళ్లిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. భూసేకరణపై వెనుకడుగు వేసిన ప్రభుత్వం అవసరమైన నిధులు కేంద్రమే సమకూర్చాలని మెలికపెట్టింది. దీనికి కేంద్రం అంగీకరించలేదు. ఈ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టుకు 29,557 కోట్ల మేర వ్యయమవుతుందని అప్పట్లో తేల్చారు. ఆ తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి పార్లమెంట్లో అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందా అని ప్రశ్నిస్తే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ తమ ప్రతిపాదనలోనే లేదని స్పష్టం చేయడం తెలిసిందే. ఏది ఏమైనా అధికారులు అనాలోచిత నిర్ణయాల వల్ల తమ పంటలు దెబ్బతిని తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని బాధిత రైతులు వాపోతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఏ అధికారులు రావడం లే. ఎన్ని వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు రాకపోయి, రోడ్డు వాళ్ళు రాకపోయి. ఎంత లోతుండే నీళ్ళు మట్టి 30 అడుగులు తోలిందే కానీ లోగో కింద మోరీలు అయితే పెట్టలేదు. ఈ పంట వల్ల మేము చాలా నష్టపోయినాం సార్. ఈ కంది పంటకంతా నష్టము ఈ ప్రభుత్వం మరి కట్టిస్తుందో, మరి ఆ 6వే లైన్ వాళ్ళు కట్టిస్తారో, మా నీళ్లు పోవడానికి మరి ఎవరు చేస్తారో ఏమో అర్థం కావడం లేదు సార్.